హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక లోన్ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ బిగ్ షాక్. ఇక జూలై 1 నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బ్యాంకు రుణాలు తీసుకున్న సామాన్యులను వేధింపులకు గురి చేస్తున్న రికవరీ ఏజెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ చారిత్రక నిర్ణయం తీసుకుంది. రుణ రికవరీ ప్రక్రియలో మానవీయ కోణాన్ని జోడిస్తూ పారదర్శకతను పెంచే లక్ష్యంతో కొత్త ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. రుణం తీసుకున్న వారితో రికవరీ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించే రోజులకు ఇక ముగింపు పడనుంది. కొత్త రూల్స్ ప్రకారం ప్రతి రికవరీ ఏజెంటు తప్పనిసరిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా శిక్షణ పొంది సర్టిఫికెట్ సాధించాలి. కస్టమర్లతో అసభ్యకరంగా మాట్లాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తే సదరు ఏజెంట్లు మరియు బ్యాంకులపై కఠిన చర్యలైతే ఉంటాయి. ముఖ్యంగా రికవరీ కోసం చేసే ప్రతి ఫోన్ కాల్ను బ్యాంకులు రికార్డు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ముఖ్యంగా రికవరీ కోసం చేసే ప్రతి ఫోన్ కాల్ను బ్యాంకులు రికార్డు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనివల్ల ఏజెంట్లు ఏ రకమైన పదజాలం వాడుతున్నారో నిశ్చితంగా పర్యవేక్షించే అవకాశం అయితే కలుగుతుంది. ఇక కొత్త నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయటం లేదా ఇంటికి రావటం కుదరదు. కేవలం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. అంతేకాకుండా గ్రహీత ఇంట్లో ఏదైనా విషాదం జరిగినప్పుడు లేదా పెళ్లిళ్ళు, పండుగలు ఉన్న సమయంలో రికవరీ కోసం వెళ్ళకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యతను కాపాడుతూ కేవలం రుణగ్రహీతలతోనే మాట్లాడాలి తప్ప వారి బంధువులను లేదా స్నేహితులను వేధించటం చట్టవిరుద్ధం. కస్టమర్ ఏదైనా ఫిర్యాదు చేస్తే అది పరిష్కారమయ్యే వరకు ఆ లోను రికవరీ ప్రక్రియను ఏజెంట్లకు అప్పగించకూడదనే నిబంధన కస్టమర్లకు గొప్ప ఊరటనిస్తుంది. అలాగనే ఒకవేళ ఏజెంట్లు ఈ నియమాలను అతిక్రమిస్తే బాధితులు ముందుగా సదరు బ్యాంకులోనే గ్రీవెన్స్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఆర్బీఐ అంబుడ్స్మాన్ను ఆశ్రయించవచ్చు. లేదా బెదిరింపులు తీవ్రంగా ఉంటే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే హక్కు కల్పించారు. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు 2026 మార్చి 6 వరకు తమ అభిప్రాయాలను తెలపవచ్చు. తుది పరిశీలన అనంతరం 2026 జూలై 1 నుంచి ఈ కొత్త చట్టాలు దేశవ్యాప్తంగా కూడా అమల్లోకి రానున్నాయి. దీనివల్ల రుణగ్రహీతలకు ఆత్మగౌరవంతో కూడిన రక్షణ కూడా లభించనుంది.